వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మిక దీక్ష పూర్తి చేశారని వార్తలైతే వినిపిస్తున్నాయి. ఆయన ఎందుకు ఈ దీక్ష చేశారు, ఈ దీక్ష వల్ల ఉపయోగం ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఇక మన భారతీయ సంస్కృతి ఒక గొప్ప మాట ఉంది సంస్కృతిలో. ఆపద వచ్చినప్పుడు ఆయుధం కంటే ఆధ్యాత్మికత గొప్పదని, మనసు కలత చెందితే మందులు మాత్రమే కాదు, భక్తి కూడా మనిషికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని ఇవాళ వార్తల్లో వినిపిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అదేంటంటే మన ముఖ్యమంత్రి అంటే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మిక దీక్ష వైపు పూర్తి చేశారని వార్తలు వినిపించడం, ప్రజల్లో అది ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ దీక్ష అనేది కేవలం ఆచారం కాదు, అది మనసును శుద్ధి చేసుకునే ఒక సాధనని, శరీరాన్ని నియంత్రించడంలో, ఆలోచనను పవిత్రంగా మార్చుకోవడంలో, దైవం పైన సంపూర్ణ విశ్వాసం పెంపొందించుకోవడం ఈ దీక్ష యొక్క అసలు ఉద్దేశం. మన పెద్దలు ఒక మాట చెబుతూ ఉంటారు, దేవుడిని నమ్మిన వాడు ధైర్యాన్ని కోల్పోడు. అందుకే కష్టకాలంలో చాలామంది భగవంతుని ఆశ్రయిస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తి మనిషిని ఓర్పును అంటే మనిషికి ఓర్పును నేర్పిస్తుంది, ఓర్పు విజయానికి దారితీస్తుంది. అంటే దీక్షలో నియమాలు పాటించడం అంత సులభం కాదు. అసలు ఆహార నియమాల్లో కావచ్చు, ఆలోచన నియమం కావచ్చు, మాటల యొక్క నియమం ఉంటాయి, ప్రవర్తనలో నియమాలు ఉంటాయి. ఇవన్నీ కలిపి మనిషిని మరింత క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. అందుకే మన ఋషులు మహానుభావులు దీక్షకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. పదవి ఎంత పెద్దదైనా, బాధ్యత ఎంత ఎక్కువైనా, దైవభక్తికి సమయం కేటాయించడం భారతీయ సంస్కృతికి ఒక అందమైనటువంటి ఉదాహరణగా చెప్పుకోవాలి. ఇది ఎవరికైనా ప్రేరణ కావచ్చు. అయితే ఒక విషయంలో మాత్రం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, ఎవరు ఆధ్యాత్మిక సాధన అయినా అది వారి వ్యక్తిగత విశ్వాసం, దాని గురించి గౌరవించాలి. భక్తి అంటే విభేదాలు కాదు, భక్తి అంటే వినయం, భక్తి అంటే ప్రేమ, భక్తి అంటే మనసుకు ప్రశాంతత. అంటే ఇవి అన్నీ ఉండడం కోసం, ఇవన్నీ ఆయనకి లేవని కాదు కానీ ఉండాలి. ఇవన్నీ ఉంటే ఇంకా మంచి పనులు చేయగలిగే అనే ఒక నమ్మకంతోనే పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మిక దీక్ష చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. మిత్రులారా, ఈ వార్త మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా మీరు కూడా దీక్ష చేయండి. పవన్ కళ్యాణ్ గారిలాగా జీవితంలో ఎంతో ఒత్తిడిని వచ్చినా కొంత సమయం దైవనామస్మరణ కేటాయించి మనసు ప్రశాంతత లభిస్తుంది. కాబట్టి ఆ ప్రశాంతతే మనకు సరైనటువంటి నిర్ణయాలు తీసుకునేదానికి శక్తిని ఇస్తుంది. కాబట్టి మీరు కూడా చేయండి, ఆయన బాటలో నడవండి, మంచిగా పయనించండి. ఇప్పుడు ఒక మీకు చిన్న ప్రశ్న, ఈ దీక్ష వల్ల మనిషికి కలిగేటువంటి అతిపెద్ద ప్రయోజనం ఏమిటి? ఇది మీకు క్వశ్చన్లో కూడా ఉంటుంది. ఏమేమి అనేది కూడా మీకు కింద క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా ఉంటాయి. దానికి సంబంధించి కామెంట్ చేయండి తప్పనిసరిగా. అలాగే ఈ స్పీచ్ అంటే నేను ఇచ్చినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని పవన్ కళ్యాణ్ గారి వీడియోలకు సంబంధించి మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.